అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. పత్రిజీ సార్ గారికి నా నమస్కారాలు. నేను ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ దగ్గర మారుతిపురం ఫస్ట్ క్లాస్ నందు ఉంటున్నాను. నేను ధ్యానానికి రావడానికి కారణం ఇక్కడ మా కాలనీలో కవిత మేడం ద్వారా నేను ఇక్కడికి రాగలుగుతున్నాను. మేడం ద్వారా నేను పిఎంసి ఛానల్ని తెలుసుకున్నాను. నా మీద నాకు కంట్రోల్ ఉండేది కాదు. ఆవేశం, కోపం ఇవన్నీ కూడా నాలో చాలా ఉండేటివి. ఈ ధ్యానం చేయడం ద్వారా వాట్ ఈస్ ద మిస్టేక్, వాట్ ఈస్ ద రైట్ అనే విషయాలు నాలో నేను, నా మనసుకు నేను సర్ది చెప్పుకునేదాన్ని. ఏది కరెక్ట్ చేయాలా, ఏది తప్పు, నాలో తప్పు ఉందా, ఇతరుల్లో తప్పు ఉందా అనే భావాన్ని నేను తెలుసుకోగలిగాను. అంటే నా వరకు ధర్మం, న్యాయం ఉంటే నేను కరెక్ట్ అనే నిలబడగలిగే స్థాయి ఈ ధ్యానం ద్వారా నాకు లభించింది. ఈ ధ్యానం ఛానల్ రావడం ద్వారా మనసుకు ఎంతో తృప్తినిచ్చింది. వేరే ఛానల్స్, న్యూస్ ఛానల్స్ కోపాన్ని ఇస్తాయి, కానీ ఇది మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. దీని ద్వారా మరింత ప్రజలకు మేలు కలుగుతుంది. కానీ ఎప్పుడో జబ్బు వచ్చినప్పుడు నయం చేసుకోవడం కంటే జబ్బు రాకుండా మనం నయం చేసుకోవడానికి ఈ ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. నేటి తరం పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలు, టీవీలకు బానిసలు కాకుండా ఈ ఛానల్ ద్వారా వాళ్ళల్లో ఒక ధైర్యంగా నిలబడగలుగుతారు. వాళ్ళల్లో ఒక ఆత్మస్థైర్యం అనేది లభిస్తుందని నేను నా ద్వారా, నా మనస్సాక్షిగా నేను నమ్ముతూ మీకు కూడా తెలియజేస్తున్నాను. అందరూ పిఎంసి ఛానల్ని చూడండి, ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోండి. థ్యాంక్ యూ పిఎంసి.